హలో అర్చన గారు. హాయ్ అండి. అర్చన గారు, ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ అనుకోవచ్చు. జనరల్గా ఒక పిల్లలు లైక్ అంటే టీనేజర్స్ అవ్వచ్చు, లేకపోతే అప్పుడప్పుడే ఊహ తెలిసి మినిమం ఒక 10 years నుంచి ఉన్న పిల్లలు అనుకోవచ్చు. లైక్ అంటే పేరెంట్స్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత పిల్లల ముందు గొడవ పడకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు. దాని ఇంపాక్ట్ పిల్లల మీద చాలా ఎక్కువ చూపిస్తుంది అని కూడా అంటారు. కానీ చాలామంది పేరెంట్స్ ఏంటంటే మీనంటే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ లైక్ అంటే దాన్ని ప్రొటెక్షన్ అంటారా, లేకపోతే వాళ్ళని కంట్రోల్ చేసుకోలేకుండా మొత్తానికి పిల్లల ముందే గట్టిగా అరుచుకోవడాలు అవన్నీ చేస్తూ ఉంటారు. నిజంగా పేరెంట్స్ అలా అరుచుకుంటే పిల్లలు పట్టించుకున్నట్లే ఉంటారు, కానీ ఆ ఇంపాక్ట్ పిల్లల మీద ఉంటుందా? 100%. అవునా? డెఫినెట్ గా ఉంటుంది. ఓకే. ఫస్ట్ థింగ్ ఎమోషనల్ గా ఇంపాక్ట్ అవుతారు. అంటే భయపడతారు కదా, భయపడి ఇద్దరు వెళ్ళిపోయో అంటే పిల్లలు సింగిల్ చైల్డ్ డబుల్ ఒక్కళ్ళే ఉంటే ఇంకా పానిక్ ఎక్కువ అవుతారు. ఇద్దరు పిల్లలు ఉంటే రూమ్ లోకి వెళ్ళి డోర్లు వేసుకుంటారు, ఏమైపోతుందో తెలియదు. అండ్ సినిమాల ఇంపాక్ట్ కానీ వాళ్ళ క్రియేటివిటీ కానీ, ఇప్పుడు వీళ్ళు ఇలా కొట్టేసుకుంటున్నారు కదా, వీళ్ళు కలిసి ఉంటారో విడిపోతారో అని ఇలాంటి థాట్ ప్రాసెస్లో వాళ్ళకు ఉంటారు. ఇప్పుడు సరదాగా కొట్టుకోవచ్చు, అరుచుకోవచ్చు, ఏదన్నా అవ్వచ్చు, బట్ వీ డోంట్ నో వాట్ విడ్ బి ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దాట్. కాబట్టి పిల్లలకి ఏ ఇమాజినేషన్ అన్నా రావచ్చు దాని రిలేటెడ్, రైట్? దాని మూలంగా వీళ్ళ హార్ట్ పాల్పిటేషన్స్, ఇంటెన్సిటీ ఇలాంటివన్నీ పెరుగుతాయి, భయం క్రియేట్ అవుతుంది. సో దిస్ విడ్ బి ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వాట్ యు ఆర్ టీచింగ్ యువర్ కిడ్స్. అంటే అప్రోచబిలిటీ టువర్డ్స్ పేరెంట్స్ అనేది తగ్గిపోతుంది. అంటే కంఫర్టబుల్గా ఒక హ్యాపీ ఎన్విరాన్మెంట్లో కాకుండా వాళ్ళు ఒక టాక్సిక్ ఎన్విరాన్మెంట్లో ఉంటున్నారు. అంటే ఎప్పుడు ఏ క్షణం ఏమవుతుందో తెలియదు. ఒక డిస్టర్బ్డ్ ఫ్యామిలీ అనేది వాళ్ళకి అర్థమవుతుంది, రైట్? దీని మూలంగా వాళ్ళలో ఇన్సెక్యూరిటీ తెలియకుండా సబ్కాన్షియస్ మైండ్లో ఇన్సెక్యూరిటీ అనేది డెవలప్ అవుతుంది. సో హ్యాపీ ఫ్యామిలీలో ఉన్నాను అనే ఫీలింగ్ లేకపోవడం మూలంగా ఏమవుతుందంటే బయట ఫ్రెండ్స్ తోటి స్లోగా షేరింగ్, అక్కడ ఫ్రెండ్షిప్స్ స్టార్ట్ అవుతాయి. ఓకే, ఈ ఇంట్లో టాపిక్స్ అన్నీ. ఓకే, డెఫినెట్గా. ఓకే, అయితే జనరల్గా ఇది గర్ల్స్ విషయంలో ఎక్కువ జరుగుతుంది కంపారిటివ్ టు బాయ్స్. ఓకే, ఇక్కడ షేరింగ్ స్టార్ట్ అయిన తర్వాత డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ ఏమవుతుందంటే ఇప్పుడు వీళ్ళు చెడు మార్గాల్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు గర్ల్స్ ఉన్నారు, గర్ల్స్ దే నీడ్ లైక్ లాట్ ఆఫ్ ఎఫెక్షన్, అటెన్షన్, ఇలాంటి స్కోప్స్ ఉంటాయి. ఎక్కడైతే అది పేరెంటల్ ఎఫెక్షన్, వాళ్ళు గొడవలు పడుతూ బిజీగా ఉంటే వీళ్ళకి అటెన్షన్ ఎక్కడిస్తారు, లవ్ అండ్ ఎఫెక్షన్ ఎక్కడిస్తారు, ఇవ్వకపోవడం కనుక జరిగితే ఈ ఎఫెక్షన్ వీళ్ళకి ఎక్కడి నుంచి రావాలి, ఫ్రెండ్స్ నుంచి రావాలి. సో ఆల్ షేరింగ్ ఎఫెక్షన్ అక్కడి నుంచి వస్తుంది. సపోజ్ అది ఆపోజిట్ జెండర్ నుంచి వచ్చింది అనుకోండి, వాళ్ళు దాన్నే లవ్ అని పర్సీవ్ చేయడం, అక్కడ రిలేషన్షిప్స్ స్టార్ట్ అవ్వడం. సో అదొక కోపింగ్ అప్ మెకానిజం అవుతుంది. లేకపోతే ఇవాళ రేపు బీడ్, డ్రగ్, బెట్టింగ్ యాప్స్, ఇవన్నీ ఇంకొక కోపింగ్ అప్ మెకానిజం. లేదు అంటే అసలు పిల్లలు ఏం చేస్తున్నారో పేరెంట్స్ పట్టించుకోని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే సిచ్యుయేషన్స్ ఉంటాయి. అప్పుడు వీళ్ళు మొబైల్స్, ల్యాప్టాప్, పేరెంట్స్ ఏమైనా అడిగితే మేము చదువుకుంటున్నామని చెప్తారు. ఎందుకంటే ఇవాళ రేపు లైక్ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ మోస్ట్ ఆఫ్ ది టైం ఆన్లైన్. కాబట్టి వాళ్ళు వచ్చి మానిటర్ చేసే అంత టైం ఉండకపోవచ్చు. సో వీళ్ళది వాళ్ళ గొడవల్ని వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుని వీళ్ళ పర్సనల్ దీనికోసం యూజ్ చేసుకుంటారు. సో ఇలాంటి రకరకాలుగా వీళ్ళు చెడిపోవడానికి అవకాశం ఉంటుంది. సో చెడిపోయే పిల్లలు చెడిపోతారు, ఎమోషనల్ ట్రామాకి లోన్ అయ్యే పిల్లలు ఎమోషనల్ ట్రామాకి లోన్ అవుతారు. బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా కాన్ఫిడెన్స్ కోల్పోయి జీవితంలో ముందరికి ఎదగలేక ఎడ్యుకేషన్ మీద ఇంపాక్ట్ పడి అలా వీక్ అయ్యే పిల్లలు వీక్ అవుతారు. ఇన్ని విధాలుగా ఇంపాక్ట్ అవుతుంది. మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు సపోజ్ మా ఇంట్లో కూడా చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి. సో అవి ఎలా ఉంటాయంటే పిల్లల ముందు ఆ గొడవ అనేది జస్ట్ ఏంటి, పొద్దున మనం మెస్సి ఇంట్లో అంతా కుకింగ్ కానివ్వండి, అక్కడ ఏదో ఒకటి చిన్న చిన్న విషయాల దగ్గర మనం ఊరికనే ఫ్రస్ట్రేట్ అవుతాం లేడీస్ని. అయినప్పుడు అది ఏంటంటే పిల్లలు అక్కడే ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఏముందిలే మమ్మీ డాడీ ఊరికనే ఇలా సరదాగా ఏదో అవుతూ ఉంటే రోజు మనకి ఇంట్లో కామనే కదా అని చెప్పేసి అనుకుంటాం. బట్ నోనా, అది కాదా, వాళ్ళ లోపల చిన్న విషయాలు వేరు. ఓకే, అయితే చిన్న విషయాలు అంటే ఏంటి, జనరల్గా బాక్స్ ఏమండి తొందరగా లేవండి, బాక్స్ తీసుకుని వెళ్ళండి, ఇంతవరకు ఓకే. ఓకే, సపోజ్ మీ హస్బెండ్ మిమ్మల్ని బంగారమో అమ్ములో ఏదో పిలుస్తారు, అమ్ములో నువ్వు నాకు తొందర బాక్స్ లేట్ అవుతుంది, నీకు డైలీ చెప్పాలా, ఇంతవరకు ఓకే. ఇప్పుడు అబ్యూజివ్ లాంగ్వేజ్ ఉంది, రైట్? లేకపోతే మిమ్మల్ని డిగ్రేడ్ చేస్తూ మాట్లాడడం ఉంది, డిస్రెస్పెక్ట్ చేస్తూ మాట్లాడడం ఉంది. లేకపోతే నీకేం తెలుసు అసలు, నువ్వు ప్రతి దాంట్లో ఎందుకు దూరుతావు అని మీ హస్బెండ్ మీతో మాట్లాడడం లాంటి లాంగ్వేజ్ ఉంది. ఇప్పుడు స్లోగా పిల్లలకి ఏం తెలుస్తుంది,
మదర్ ఫాదర్ గురించి మాట్లాడినా, ఫాదర్ మదర్ గురించి మాట్లాడినా, నౌ దే విల్ ఫ్రేమ్ ఏ ఒపీనియన్ అబౌట్ దేర్ పేరెంట్స్. ఓ అమ్మకి నిజంగా ఏమీ తెలీదా, ఓ అమ్మ నిజంగా ప్రతిదానికి ఇలా బిహేవ్ చేస్తుందా, ఓ నాన్నకి ఇలా కోపం ఉంటుందా, నాన్న ప్రతిదానికి ఇలా ఓవర్ రియాక్ట్ అవుతాడా, ఓ నాన్నకి ఇలాంటి అలవాట్లు ఉన్నా. స్లోగా ఇవన్నీ థాట్స్ వాళ్ళ బ్రెయిన్లో సీడ్స్. ఇప్పుడు ఏమవుతుంది, స్లోగా వాళ్ళు పెద్దగా అవుతున్న కొద్దీ అమ్మ ఏదైనా చెప్పంగానే వాళ్ళకి, అమ్మ నీకేం తెలియదమ్మా, నువ్వు నోరు మూసుకో. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? నాన్న అలా అమ్మని అనబట్టే వస్తుంది. కానీ సింపుల్ లాజిక్ నాన్న ఏం మర్చిపోతున్నాడంటే, నాన్న ఆఫీస్లో ఉంటాడు, పిల్లల్ని పెంచాల్సింది అమ్మనే. అమ్మని మనం తక్కువ చేస్తే అమ్మకి పిల్లల మీద కంట్రోల్ ఉండదు. తర్వాత అమ్మ విల్ బికమ్ లిటరల్లీ హెల్ప్లెస్. అది తెలియకుండా ఏం చేస్తాడు, పిల్లల ముందరే మీ అమ్మకి ఏం తెలుసులేరా. You will think it's a casual dialogue, but it will be implanting a very strong belief in your kid's mind. అది మర్చిపోతే you are gone. అబ్బా, అంటారు కదా వైట్ పేజెస్ లా ఉంటాయి వాళ్ళ మైండ్ సెట్స్ అని. సో వాటిల్లో మనమే రకరకాల రంగులు వేస్తే కొంచెం కష్టం. కొంచెం కాదు, చాలా కష్టం. ఎంత పెద్దగా అయిన తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చి తల్లికి రెస్పెక్ట్ ఇవ్వడం వాళ్ళకి రాదు. ఏం చెప్పినా అమ్మ అంటే ఇప్పుడు ఓన్లీ వండి పెట్టాలి అన్నంత వరకే వస్తుంది. సపోజ్ అదే మ్యాటర్ రివర్స్గా తండ్రి గురించి తల్లి అలా చెప్పినా కూడా, మీ నాన్న అంతేరా, మనల్ని పట్టించుకోడు, మీ నాన్న ఏం చేయడరా, మీ నాన్న వేస్ట్ రా, ఇలా అన్ని చెప్పింది అనుకోండి తల్లి. సపోజ్ బికాస్ ఫాదర్ ఇస్ గోయింగ్ ఎర్నింగ్ అండ్ కమింగ్ బ్యాక్. పిల్లలకి తండ్రి ఇంటికి వచ్చేసరికి అదే ఒపీనియన్ ఉంటుంది. దే స్టాప్ అంటే రెస్పెక్టింగ్ హిమ్. ఇప్పుడు ఒక ఫైన్ డే కమ్స్, ఇప్పుడు పిల్లలకి ఒక 18 years వస్తుంది, పిల్లలకి ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్ స్టార్ట్ అవుతుంది. తల్లి కంట్రోల్ చేయగలుగుతుందా? లేదు కదా. అప్పుడు ఇప్పుడు హస్బెండ్ కి చెప్పింది అనుకోండి, హస్బెండ్ మాట వినే పరిస్థితుల్లో పిల్లలు అప్పటికే చేదాటిపోయి ఉంటారుగా వాళ్ళు. కాబట్టి తల్లి తండ్రి కలిస్తేనే పిల్లల పెంపకం అనేది సరిగ్గా ఉంటుంది. అంటే ఇద్దరి మీద పిల్లలకి రెస్పెక్ట్ ఉండాలి అంటే ఫస్ట్ మీ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు రెస్పెక్ట్ చేసుకోవాలి. మీరు ఎంత కొట్టుకున్నా వెళ్ళి గదిలో కొట్టుకోండి, వాళ్ళ ఆబ్సెన్స్లో కొట్టుకోండి, వాళ్ళ ముందర కొట్టుకోకండి. చిన్నవి కొట్టుకున్నా ఏంటంటే ఇట్స్ లైక్ ఎ స్మాల్ థింగ్స్ బట్ డీగ్రేడింగ్ ఉండకూడదు, డిస్రెస్పెక్టింగ్ ఉండకూడదు, ఒకళ్ళు వేస్ట్ అని చెప్పి ప్రూవ్ చేసుకోకూడదు. ఈ క్రూషియల్ థింగ్స్ మాత్రం యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. బట్ రియల్లీ దిస్ ఈజ్ వండర్ఫుల్ అండి. బికాస్ చాలా మంది పేరెంట్స్కి ఈ టైంలో తెలియాల్సిన థింగ్ ఇది. పిల్లల ముందు తిట్టుకోవడం, పిల్లల ముందు కొట్టుకోవడం అనేది చాలామంది చేస్తూ ఉంటారు. అదేమన్నా అడిగితే ఫ్రస్ట్రేషన్, లేకపోతే ఆఫీస్లో స్ట్రెస్ అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. బట్ ఇలాంటి వీడియోస్ చూసినప్పుడైనా కానీ పిల్లల ముందు ఎలా బిహేవ్ చేయాలి అనేది చాలామంది పేరెంట్స్ తెలుసుకుంటే బాగుంటుంది. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.